హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం దర్శించుకుపోయేదైతే చెన్నై అవుట్స్కర్ట్స్లో తిరువేర్కాడు అనే ప్రాంతంలో ఉండే శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ స్వామి యొక్క ఆలయమే. అండ్ ఈ ఆలయం అయితే చూడడానికి చాలా చిన్నదే అయినప్పటికీ ఆలయ గర్భగుడిలో ఉన్న ఉత్సవమూర్తి కానీ ఇంకా మూల విరాట్ కానీ చూడడానికి కనులకి విందుగా ఉంటారు. ఇంకా ఆలయంలో క్రమం తప్పకుండా పూజలు, సేవలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారనే చెప్పాలి. ఆలయానికి గోపురం కానీ ప్రాకారం కానీ ఇటువంటివి ఏవీ లేకుండా చూడడానికి ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక హాల్ మనం గుడిలా నిర్మిస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇక్కడ ఆదిశేష వాహనం మీద శ్రీవారి కొలువై ఉన్నారు, చూడగలుగుతున్నాం కదా. ఇంకా ఉత్సవమూర్తి స్వరూపాలు గరుత్మంతుడు, హనుమంతుడు, ఇంకా మూల స్థానంలో స్వామివారు, అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడ ఈ తిరువేర్కాడు ప్రాంతంలో కరుమారి అమ్మవారి ఆలయం చాలా ఫేమస్. అంతేకాకుండా వేదపురీశ్వరుడు అని చెప్పి శివాలయం కూడా చాలా ఫేమస్. అండ్ ఇక్కడ విష్ణుమూర్తి ఆలయం అంత పెద్దగా ఏవీ లేవు కాబట్టి ఈ ఆలయానికి భక్తులు తరలి వస్తున్నారు. ఆలయం చిన్నదే అయినప్పటికీ పూజలన్నీ సక్రమంగా జరిపించడం వల్ల ఈ ఆలయం భక్తుల మధ్య చాలా ఫేమస్ అవుతుంది రీసెంట్ టైమ్స్లో. అండ్ ఇక్కడ స్వామివారు నిత్య కళ్యాణ స్వామి కాబట్టి ఇక్కడికి వచ్చి వేడుకునే భక్తులకి తప్పకుండా కళ్యాణ ప్రాప్తి అనేది చాలా తొందరగా లభిస్తుంది అనేది కూడా భక్తుల మధ్య ఉన్న చాలా దృఢమైన నమ్మకం అనే చెప్పాలి. అండ్ గుడిలో చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా కూర్చుని స్వామివారి దర్శనాన్ని పొందొచ్చు. స్వామివారికి అభిషేక అలంకరణలు అయిన తర్వాత ప్రసాదం నైవేద్యంగా పెట్టి వాటిని వచ్చే భక్తులందరికీ కూడా పంచుతున్నారు. చాలా పెద్ద పెద్ద ఆలయాల్లో ఇప్పట్లో శటకోపం అనేది తల మీద పెట్టడం అనేది చాలా బాగా తగ్గిపోయింది. కానీ ఇటువంటి ఆలయాల్లో ఇంకా ఆ ఫార్మాలిటీస్ కూడా మిస్ చేయకుండా ఫాలో అవుతున్నారు. అండ్ ఇప్పుడైతే మనం గుడి మొత్తం ప్రదక్షిణ చేస్తున్నాము. ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది కదా, ఒక ఇంటిని ఒక ఆలయంలా మార్చితే ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపులే ఈ ఆలయం. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. అండ్ మీరు ఆల్రెడీ ఇదే తిరువేర్కాడు ప్రాంతంలో ఉండే వేదపురీశ్వర ఆలయం ఇంకా కరుమారి అమ్మవారి ఆలయం వీడియో చూడలేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ నిత్య కళ్యాణ వెంకటేశ్వర పెరుమాళ్ స్వామి ఆలయ దర్శనం మనందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.